మన జాతీయ జెండా పుట్టింది ఢిల్లీలో కాదు, మన విజయవాడలో. కృష్ణా జిల్లా ఆయుధాలతో కాదు, అక్షరాలతో పోరాడింది. కాళేశ్వరరావు మార్కెట్ అదొక పేరు కాదు, ఒక జీవితం. గాంధీజీ బస చేసిన ఇల్లు విజయవాడలోనే. జెండా ఇచ్చిన మనిషి గుడిసెలోనే కన్ను మూశారు. అందరికీ నమస్కారం, నేను మీ గుడిపాటి సీతారాం. స్వాతంత్ర పోరాటంలో విజయవాడ మరియు కృష్ణా జిల్లా ఏ రకమైన కాంట్రిబ్యూట్ చేసింది, అలాగే ఇక్కడున్న లీడర్స్ ఎవరు, ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశ చరిత్రలో నిలిచిపోయే రెండు ముఖ్యమైన రోజులు 1921 మార్చి 31, ఏప్రిల్ 1 అఖిల భారత్ కాంగ్రెస్ కమిటీ సమావేశం మన బెజవాడలో జరిగింది. గాంధీజీ స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఇదే సభలో పెంగళి వెంకయ్య గారు జాతీయ జెండా నమూనాని మహాత్మా గాంధీజీకి సమర్పించడం జరిగింది. సభా సమయంలో గాంధీజీ బెజవాడకు చెందినటువంటి గొల్ల నారాయణరావు గారి ఇంట్లో బస చేయడం జరిగింది. ఆయన భార్య 2500 రూపాయలు విలువైన ఆవిడ నగలని సమర్పించారు. అప్పటి కాలంలో ఇది ఊహించలేని మొత్తం. రామ్మోహన గ్రంథాలయం 1911 స్వాతంత్రానికి 36 ఏళ్ల ముందు అయ్యదేవర కాళేశ్వరరావు గారు బెజవాడలోని ఎంజీ రోడ్లో ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఇక్కడి నుండే ఆంధ్ర గ్రంథాలయ ఉద్యమం రాష్ట్రమంతా విస్తరించింది. గ్రంథాలయ ఉద్యమ పితామహుడిగా పేరు పొందారు ముట్నూరి కృష్ణారావు గారు. మచిలీపట్నం కృష్ణపత్రిక సంపాదకులు. బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటన నిర్వాహకులుగా కూడా ఉన్నారు. కొప్పెల్ల హనుమంతరావు గారు మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపకుల్లో ప్రముఖులు. తొలి ప్రిన్సిపల్ జాతీయ విద్యా ఉద్యమ నేతగా గుర్తింపు పొందారు. కాశీనాథుని నాగేశ్వరరావు గారు పామర్రు మండలం ఆంధ్రపత్రిక స్థాపకులు. ఖద్దరు ఉద్యమ ప్రచారకులు. ఆంధ్ర మహాసభ ఆయనకు దేశోద్ధారక అనే బిరుదునిచ్చింది. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలంలో. కర్మభూమి మచిలీపట్నం వైద్యుడు, ఉద్యమకారుడు, చరిత్రకారుడు. 1948లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అల్లూరి సీతారామరాజు గారు గిరిజనులను సంఘటితం చేసి బ్రిటిష్ పాలనపై సాయుధ పోరాటం చేసిన గొప్ప యోధుడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే సీతారామరాజు గారు చేసిన పోరాటం ఎంతో గొప్పది. భారతదేశానికి స్వాతంత్రం రావడంలో సీతారామరాజు గారు ఆయన పాత్ర ఎంతో కీలకంగా పోషించారు. 1924లో సీతారామరాజు గారు అమరులయ్యారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1928 సైమన్ కమిషన్ నిరసనలో మద్రాసు బ్రిటిష్ తుపాకులకు ఛాతి చూపించిన ధీరుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. కొండా వెంకటప్పయ్య గారు గుంటూరు కృష్ణా పత్రిక సహస్థాపకులు. ఆంధ్ర ఉద్యమ నిర్మాతల్లో ఒకరు. దేశభక్త బిరుదాంకితులు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు చీరాల పేరాల ఉద్యమ నాయకులు. పన్నుల నిరాకరణలో ఊరినే ఖాళీ చేయించిన సాహసి, ఆంధ్రరత్న బిరుదాంకితులు. అన్నగంటి హనుమంతరావు గారు సత్యాగ్రహ నాయకులు. పల్నాటి పుల్లరి అటవీ పన్ను మీద ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశారు. 1922 బ్రిటిష్ కాల్పుల్లో అమరులయ్యారు. ఉన్నవ లక్ష్మీనారాయణ గారు గుంటూరు న్యాయవాది, ఉద్యమకారుడు. మాలపల్లి నవల ద్వారా సామాజిక చైతన్యాన్ని కల్పించారు. గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు స్వరాజ్య పత్రిక రచన కారణంగా జైలు పాలైన తొలి ఆంధ్ర రాజకీయ ఖైదీ. ఇలా చెప్పుకుంటూ పోతే స్వాతంత్రం కోసం పోరాడిన నాయకులు ఎంతో మంది, ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధులు ఇంకెంతో మంది. కానీ నాకు తెలిసిన, నాకు గుర్తున్న కొంతమంది పేర్లు మాత్రం నేను తీసుకోవడం జరిగింది. అలాగే మీకు తెలిసిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.